Raj. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం, హెల్దీగా ఉండడం కోసం, ఆరోగ్యాన్ని ఈ మధ్య ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. ఏం తింటే, ఎలా తింటే, ఏం తాగితే హెల్దీగా ఉంటామని. సో ఈరోజు ఎలాంటి జ్యూస్ తాగితే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది రేటింగ్ ప్రకారం ఈరోజు నాతో పాటు డాక్టర్ వర్ణిక గారు ఉన్నారనమాట. నేను ఒక ఫ్రూట్ జ్యూస్ చెప్పేసి మేడం ఒక రేటింగ్ ఇస్తారు దానికి. దాన్ని బట్టి ఏది ఎంత హెల్దీ అనేది మనం తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే. సో ఫ్రూట్ జ్యూసెస్, అలానే వెజిటేబుల్ జ్యూసెస్, ఇంట్లో మనం రకరకాల జ్యూసెస్ అన్ని నేను ఒక్కొక్కటి పేరు చెప్తాను, మీరు రేటింగ్ ఇచ్చి దానివల్ల ఏంటి ప్లస్ ఏంటి మైనస్ అనేది చెప్పండి, ఓకేనా? సో ఫస్ట్లీ మస్క్ మిలన్, విల్ గో విత్ మస్క్ మిలన్ జ్యూస్. దాన్ని ఎలా తీసుకుంటే బెటర్, దాంట్లో ఏముంటుంది ప్లస్ పాయింట్? సో మస్క్ మిలన్ కి నేను 8 రేటింగ్ ఇస్తాను. 8. సో సమ్మర్ టైంలో ఇలాంటప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ కూలింగ్ అనమాట. అంటే కొంతమందికి వార్మ్ బాడీస్, అంటే బాడీ లోపల హీట్ ఎక్కువ ఉంటుందని చెప్తారు చూడండి, అలాంటి వాళ్ళకి మస్క్ మిలన్ ఇస్ వెరీ గుడ్. కానీ ఇది తీసుకుంటున్నప్పుడు మనం ఎక్స్ట్రాగా ఐస్ అయినా లేదంటే షుగర్ అయినా యాడ్ చేయకూడదు అనమాట. బికాజ్ ఇది ఆల్రెడీ చల్ల చేసే పదార్థం కదా, మనం ఇంకా ఐస్ వేస్తే కొంతగా తుమ్ములు రావడము, దగ్గు రావడము ఇట్లాంటివి ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ టోన్ బ్రైట్ చేసే అవకాశం ఉంటుంది కానీ అంత కాదు. ఓకే, మస్క్ మిలన్ 8. ఎస్. వాటర్ మిలన్ చాలా మంచిది. ఎస్పెషలీ చాలా ఇలా పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు వాటర్ ఎక్కువ తాగరు, స్కూల్కి వెళ్తే కూడా మనకు తెలియదు ఎంతవరకు వాళ్ళు తింటున్నారా లేదా అని. సో అలాంటి వాళ్ళకి వాటర్ మిలన్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్. అంటే దాంట్లో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, వైటమిన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ వాళ్ళకి టేస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు కనుక మంచిగా దే కెన్ డ్రింక్ ఎనీ అమౌంట్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్. సో పిల్లలకి చాలా మంచిది. 9/10. 9/10. ఓకే, నో షుగర్. ఓకే. అండ్ ఏబీసీ జ్యూస్ అని తాగుతూ అది కూడా చాలా ఫేమస్. అవునవును. దానికి సో ఏబీసీ జ్యూస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, బికాస్ దాంట్లో యాపిల్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది. సో మనకి మెయిన్ గా కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అయినా, వైటమిన్స్ అయినా, ఐరన్ అయినా అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. మనం ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా ఫ్రెష్ గా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు బీట్రూట్ అయినా కానీ ఎక్కడో బాయిల్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచుకుని తర్వాత దాన్ని జ్యూస్ చేస్తారు. అలా కాకుండా మనం ఫ్రెష్ గా అప్పటికప్పుడే దాన్ని తీసి బాయిల్ చేసి అప్పుడే జ్యూస్ చేయాలన్నమాట. సో ఇది డైలీ తాగితే ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి, లేదంటే ఇప్పుడు చూడండి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఐరన్ కాస్త తక్కువ ఉంది, అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ వెరీ గుడ్ అనమాట. సో 8/10. 8/10. వాటర్ మిలన్ 9 ఉంది, ఏబీసీ జ్యూస్ కి 8. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు బీట్రూట్ అవన్నీ తాగితే, క్యారెట్ తాగితే కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకే అందరిలోనూ మనం చూసి ఇవ్వాలి. ఓకే, గ్రేప్ జ్యూస్ ఓకే, అంటే దాంట్లో అంత ఎక్కువ మీకేం న్యూట్రిషన్ ఉండదు, బట్ ఓకే మనం అది తాగి యాజ్ అ సోర్స్ ఆఫ్ హైడ్రేషన్ అది తీసుకోవచ్చు. సో 6/10. ఓకే. మోసంబి జ్యూస్ ఇస్ వెరీ గుడ్. అన్నకి స్టార్టింగ్ లో మీరు చూస్తే గల్లీలో కార్నర్ లో మోసంబి జ్యూసే ఉంటుంది. అది ఎందుకంటే ఫర్ అ కంట్రీ లైక్ ఇండియా మనకి చీప్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అంటే ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇదేనా మోసంబి అయినా కానీ, నారింజకాయ అయినా కానీ, లేదంటే మిగతావైనా ఇట్లా సిట్రస్ వాటితోటి చాలా మంచి సోర్స్. మనం ఒక గ్లాస్ తాగినా కానీ మనకి 1 డే ఎంత అవసరం ఉంటుందో వైటమిన్ సి అదంతా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. సో 9/10. ఓకే, క్యారెట్ జ్యూస్ చెప్పండి సపరేట్ గా. ఉత్తి క్యారెట్ జ్యూస్ అంటే అది కూడా ఓకే, అంటే ఇట్ ఈస్ గుడ్, కానీ ఓన్లీ క్యారెట్ జ్యూస్ తోటి మనకి అన్ని బెనిఫిట్స్ రావన్నమాట. సో నేను చెప్పినట్టు క్యారెట్ తో పాటు మనం బీట్రూట్ అయినా, లేదంటే యాపిల్ అయినా కానీ, లేదంటే కొంతమంది చూడండి గ్రీన్ వెజిటేబుల్స్ తో పాటు షేక్ లాగా చేసుకుంటారు. సో అలాంటప్పుడు తీసుకున్న ఇట్ ఈస్ ఓకే, కానీ ఐ వుడ్ సజెస్ట్ మీరు ఓన్లీ క్యారెట్ తినడం ఈజ్ మచ్ బెటర్ దెన్ జ్యూస్ తాగడం. సో అరౌండ్ 7/10. ఓకే, పోమోగ్రానైట్ చాలా మంచిది. మీరు స్టార్టింగ్ లో అడిగారు చూడండి స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుందని, సో అది పోమోగ్రానైట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఫర్ దట్. సో కొన్ని ఇలాంటి ఫ్రూట్స్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా రిచ్ గా ఉంటాయి అనమాట. సో బ్లూబెర్రీస్, మామూలు బెర్రీస్, చెర్రీస్, పోమోగ్రానైట్. సో ఇది మనం కాన్స్టెంట్ గా తాగుతూ లేకపోతే తింటూ ఉన్నాము అంటే మన స్కిన్ ది ఫౌండేషన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇంకా హెల్దీ గ్లో వచ్చి మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో 8/10. కరేలా జ్యూస్, అదే కాకరకాయ. అవును, మనం ఇంగ్లీష్ లో చేస్తే తెలుగులో చెప్పండి పేర్లు అని అడిగారు. కాకరకాయ జ్యూస్. సో మీరు చూసుంటారు ఇప్పుడు మనకి కేవీఆర్ చుట్టూ ఉన్న వాటిలో అన్నిట్లో కాకరకాయ జ్యూస్ అంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళకైనా, లేదంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకైనా ఇది చాలా మంచిది. సో మనం ఎర్లీ మార్నింగ్ ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కాస్త ఇది తాగితే మన షుగర్ స్పైక్ అంటాం అనమాట. అంటే మనం ఫుడ్ తిన్నాక ఎప్పుడైనా సడన్ గా షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోతే
అప్పుడు షుగర్ స్పైక్ వస్తుంది. ఓకే. సో కరేలా జ్యూస్ అలాంటివన్నిటిని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. కానీ దీనికి ఒక్కటే ఏంటంటే ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ ఉంది, లూజ్ మోషన్స్ అయ్యే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, లేదంటే కొంతమందికి చూడండి దగ్గు ఎక్కువ వస్తుంటుంది, అలాంటి వాళ్ళు దే షుడ్ అవాయిడ్ దిస్. ఓకే. సో 8 out of 10. ఓకే. అండ్ పీనట్ బటర్ జ్యూస్ తాగుతుంటాం, దానికి సో అది పిల్లలకి చాలా మంచిదే. ఓకే. సో డయాబెటిక్స్ వాళ్ళు లేదంటే ఎవరికి కాస్త ఒబేసిటీ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఓకే. బట్ అదర్వైజ్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్. ఎస్పెషలీ ఎట్లా అంటే మనం దాన్ని ఎక్కడైనా మనం ప్రోటీన్ షేక్స్లో అయినా లేదు అంటే మనం ఓన్లీ మిల్క్ షేక్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో యాడ్ చేస్తూ కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా మంచిగా దొరుకుతుంది. అదే కాకుండా దీంట్లో దెర్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఒక మీల్ లాగానే మనం తీసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి టైం ఉండదు లంచ్ చేయడానికి, డిన్నర్ చేయడానికి, అలాంటప్పుడు మీరు ఒక యూనిట్ ఆఫ్ ప్రోటీన్ షేక్ అలాంగ్ విత్ ఈ పీనట్ బటర్ తీసుకున్నారంటే దట్ ఈస్ ఈక్వాలెంట్ టు అ మీల్ అనమాట. అన్ని క్యాలరీస్ ఉంటాయి. ఓకే. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మీల్. కానీ అగైన్ ఎవరికైనా డయాబెటీస్ ఉంది లేదు అంటే చాలా తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు, అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో 8 out of 10. ఓకే. బనానా జ్యూస్. బనానా జ్యూస్ కూడా మళ్ళీ ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్, బికాస్ బనానాలో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది చూడండి, కొంతమందికి పైల్స్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే సర్జరీ అవుతుంది, డెలివరీ అయింది, దాని తర్వాత చాలా కష్టపడతారు చాలా మంది. సో అలా మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ గుడ్. కానీ అదర్వైజ్ రెగ్యులర్లీ మనము దాన్ని చాలా మటుకు ఏం చేస్తారంటే అది వేస్తారు, దాంతో పాటు మళ్ళీ చాక్లెట్ సిరప్ వేస్తారు, మిల్క్ షేక్ అంటారు, అలాంటివన్నీ ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్. బనానా ఓన్ గా తినడం is a very good option. ఇలా షేక్స్ లో అవన్నిట్లో ఇట్ విల్ నాట్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో 6 out of 10. 6 out of 10. ఓకే. గుమ్మడికాయ జ్యూస్. గుమ్మడికాయ అందరూ అనుకుంటున్నారేమో మనం వెరైటీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చెప్తాం, కానీ చాలా మంది ఇప్పుడు అది కూడా చేస్తున్నారు. సో గుమ్మడికాయ జ్యూస్ కూడా ఇట్లాగా డైజెషన్ కోసము చాలా మందికి మనకి ఇప్పుడు ఆయుర్వేదాలు ఏమంటారు దట్ లోపల వేడి ఉంటుంది లేకపోతే కోల్డ్ ఉంటుంది. సో కోల్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా గుమ్మడికాయ జ్యూస్లు ఇవి చెప్తాం, అంటే వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి దిస్ ఇస్ వెరీ గుడ్. బట్ అగైన్ ఇది మనం అంటే లిమిటెడ్ అమౌంట్ లో తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకుంటే కూడా స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో 7 out of 10. 7 out of 10. తర్వాత ఇంట్లో మనం రకరకాల జ్యూసులు చేస్తుంటారు, అంటే ఏదో ప్రయోగాలు అన్నట్టు ఏ కూరగాయలైనా దొరికితే అవన్నీ వేసేసి దాంట్లో కొంచెం అల్లము కొంచెం లైమ్ అదే లెమన్ వేసేసి జ్యూస్ చేసేస్తా ఉంటారు, అలాంటి జ్యూసెస్. సో ఇప్పుడు అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనకి హెల్ప్ఫుల్ అని కాదు, కానీ అలా అని మోస్ట్ కామన్లీ మనం స్పినచ్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ వెరీ గుడ్. మన దగ్గర తోటకూర వస్తుంది, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ జ్యూస్ కి. సో ఇవి రెండు కలిపి మీరు చెప్పినట్టు దాంట్లో కాస్త జింజర్ కాస్త హనీ, అండ్ కొంతమందికి ఇంకా మీకు ఎక్కువ న్యూట్రిషియస్ గా కావాలంటే మనకి కోకోనట్ వాటర్ ఉంటుంది చూడండి, రెగ్యులర్ వాటర్ కంటే కోకోనట్ వాటర్ వేసి దాన్ని మనం ఒక స్మూదీలా చేసామనుకోండి, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫీమేల్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి చూడండి పీరియడ్ అయ్యి చాలా తొందరగా డ్రైన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళలో ఐరన్ అవి పెంచడానికి దిస్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ అన్నమాట. ఓకే. రేటింగ్ ఇవ్వలేదు. 8 out of 10. 8 out of 10. ఓకే. అండ్ అలానే మనమే ఇంట్లో కొన్ని తయారు చేస్తూ ఉంటాం, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కూరగాయ టమోటా ఒకటి, ఇంకోటి బీట్రూట్ ఒకటి, రకరకాలు మనం ఏబిసి అంటే ఆ మూడే వస్తాయి, అలా కాకుండా ఇంట్లో నేను వేసేద్దాం అని ట్రై చేస్తుంటారు, అవి వర్కౌట్ అవుతాయా? లేదు. ఇలాంటి వాటిలో ఏంటంటే ఇప్పుడు చూడండి ఒక మనకి ఐటమ్ నుంచి పాజిటివ్ వస్తుందంటే ఇంకో ఐటమ్ తో దాని నెగటివ్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది సప్లిమెంట్స్ కూడా అట్లానే ఒకేసారి తీసేసుకుంటారు. సో అందరికీ అది తెలియదు ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి వైటమిన్ డి రిచ్ ఫుడ్ తింటున్నాము అంటే దాంతో పాటు ఐరన్ ఇట్లాంటివి ఉన్నవి తీసుకోకూడదు, ఎందుకంటే ఆ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో మనం మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి దాంతో అన్ని వైటమిన్స్ వచ్చేస్తాయంటే అట్లా ఉండదు, ఒక వైటమిన్ ఇంకొక దాన్ని క్యాన్సిల్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ తీసుకున్నామంటే అలాంటి జ్యూసే మనం తాగితే ఇట్ ఈస్ బెటర్ అన్నమాట, 3-4 మిక్స్ చేయడం కంటే. కీరా జ్యూస్, కీరా తాగుతూ ఉంటారు. కీరా జ్యూస్ కంటే కీరా మనం ఓన్ గా తినడం చాలా ఎక్కువ బెటర్, ఎందుకంటే ఇప్పుడు మనం జ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని బయట లేయర్ తీసేస్తాం, అండ్ కీరాకి ఇంపార్టెంట్ బయట లేయర్, తినేటప్పుడు కూడా బయట లేయర్ తీసేసే తింటారు కదా. సో దాంతో ఏంటవుతుందంటే మనకి ఫైబర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఆ సెంటర్ లో జ్యూస్ ఎక్కువ ఉంటుంది, సో దాంతో హైడ్రేషన్ వస్తుంది, బయట ఉన్న లేయర్ తో మనకి ఫైబర్ ఎక్కువ వస్తుంది అనమాట. సో కీరా జ్యూస్ కంటే మనం ఒరిజినల్ గా తింటేనే బెటర్. బట్
సగం మంది కీరాని వాటర్ బాటిల్స్ లో కట్ చేసి పీసెస్ వేసి నైట్ అంతా బాటిల్ ఆడ పెట్టేసి తాగుతూ ఉంటారు కదా. నైట్ అంతా పెట్టకూడదు. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ మీరు మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లే ముందు వాటర్ లో వేసుకుని వెళ్ళండి. అండ్ ఆ వాటర్ ని 6 to 8 hours లోపల కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే దట్ విల్ గివ్ యూ ఆప్టిమమ్ న్యూట్రిషన్. ఎక్కువసేపు పెడితే కూడా ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాట్ ఎవర్ న్యూట్రిషన్ ఇస్ దేర్ అదంతా మనకి బెనిఫిట్ ఉండదు. ఓకే, ఎంత రేటింగ్ ఇస్తారు అలా కీరాకి? కీరా జ్యూస్ కి 6 out of 10. ఓకే, ఈ మాచాస్ తాగుతూ ఉంటారు సగం మంది. ఈ మధ్య అయితే అసలు ఎక్కడికి వెళ్ళినా అది ఒకటి పట్టుకొని తాగడం అలవాటు అయిపోతుంది. దానికి ఎంత రేటింగ్? మాచా అనేది నాకైతే ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఎందుకంటే అది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆల్టర్నేటివ్ టు కాఫీ. ఎస్, అండ్ ఆ టేస్ట్ కూడా కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఉన్న డోస్ కనుక ఎక్కువ తీసుకున్నాం అంటే కొంతమంది రోజులో 3-4 సార్లు తాగుతారు, అట్లా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే యాంగ్జైటీ, హార్ట్ రేట్ పెరగడము ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ లో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు స్టడీస్ ఏం చూపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు రోజు మాచా తాగారు, అట్లా ఒక 6 months 8 months 1 year అట్లానే తాగుతున్నారంటే అప్పుడప్పుడు అలాంటి వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వస్తుంది. అంటే ఐరన్ తగ్గిపోయి మన బాడీలో హిమోగ్లోబిన్ అవన్నీ కూడా వీక్ అవుతాయి అన్నమాట. సో మాచా తాగే వాళ్ళు ఎప్పుడైనా సరే దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ వాళ్ళ ఐరన్ అవన్నీ నార్మల్ ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో అగైన్ 6 out of 10. లైమ్ జ్యూస్, అదే లెమన్ జ్యూస్ తాగుతుంటారు, దానికి లెమన్ జ్యూస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. లెమన్ జ్యూస్ కి కూడా నేను ఐ థింక్ 9 out of 10 ఇస్తా. బికాస్ ఇప్పుడు మనం కొంతమంది ఎర్లీ మార్నింగ్ తాగుతారు చూడండి. సో గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు, లేదు అంటే చాలా మందికి మార్నింగే లేచి కడుపులో హెవీగా బ్లోటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి జస్ట్ హనీ విత్ దిస్ మనం తీసుకుంటే కడుపులో బ్లోటింగ్ కూడా తగ్గుతుంది, అలానే రీగజిటేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఎవరికైనా ఇప్పుడు చాలా కోల్డ్ తొందరగా వస్తుంది అనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా మనం ఏం చేయొచ్చు అంటే పెప్పర్ దాంతో కషాయం లాగా చేసుకుంటారు కదా, దాంట్లో కాస్త ఈ లెమన్ కాస్త హనీ వేసుకుని తాగినా దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మన థ్రోట్ కి. సో చాలా వెరైటీగా వాడచ్చు ఈ లెమన్ జ్యూస్ ని. ఎంత రేటింగ్? 9 out of 10. 9 out of 10. ఓకే, సూపర్. అసలు లెమన్ జ్యూస్ కి 9 out of 10 అంటే ఎక్స్పెక్ట్ చేయరు, షుగర్ వేసుకుని తాగుతారు కదా. సో అందరూ చాలా మంది అనుకుంటారు దీనికి అంత బెనిఫిట్స్ ఉండవేమో అని, కానీ లెమన్ కి చాలా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది, మనకి ఇమ్యూనిటీ పెంచుతుంది. సో కరెక్ట్ ఫామ్ లో కరెక్ట్ అమౌంట్ లో తాగాము అంటే మన హెల్త్ కి ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నమాట. రాస్బెర్రీ జ్యూస్, అదే స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ ఇట్లాంటి బెర్రీస్ ఇలాంటివి దే ఆర్ గుడ్, కానీ అంత వాటికి ఎక్సెసివ్ గా హెల్ప్ఫుల్ ఉండదు. అది నేను చెప్పినట్టు రాదర్ దెన్ జ్యూస్ మనం యాజ్ అ ఫ్రూట్ తింటే ఎప్పుడైనా బెటర్. బికాస్ మనం ఇప్పుడు జ్యూస్ చేస్తున్నప్పుడు కూడా దాన్ని మిల్క్ తో మిక్స్ చేస్తాము, ఇంకా ఏమైనా వేస్తాము, ప్లస్ ఆ సీడ్స్ అవన్నీ ఏముంటాయి అవి తీసేస్తాము. సో మనకి తింటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సీడ్స్ పైన స్కిన్ ఇవన్నిటితో కూడా మనకి ఫైబర్ బాగా దొరుకుతుంది, వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో మనకి డైజెషన్ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో జ్యూస్ ఇస్ అరౌండ్ 6 out of 10, ఫ్రూట్ 9 out of 10. ఓకే, ఇది మల్బరీ తింటుంటారు కొంచెం, దాన్ని జ్యూస్ చేసుకొని తాగితే ఫలితం అది కూడా ఓకే. దానికి జ్యూస్ లో కూడా సేమ్ ఏమవుతుందంటే మనకి మెయిన్ గా ఉన్న ఇంగ్రీడియంట్ జ్యూస్ లో డైల్యూట్ అయిపోతుంది. సో మనకి అంత ఎక్కువ దానికి తోటి ఎఫెక్ట్స్ రావన్నమాట. సో అగైన్ జ్యూస్ ఇస్ 6 out of 10. ఓకే, సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఏది ఈజీగా అందరికి అవైలబుల్ ఉండి రోజు తాగితే బెటర్ అనిపించేది ఒక్కటి చెప్పండి. అందరికి అవైలబుల్ ఉండేదంటే లెమన్ వాటర్, అది తాగొచ్చు. లేదు అంటే ఐ థింక్ అన్ని ఉన్నవి అంటే మనకి ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచడానికి, ఐరన్ పెంచడానికి అంటే పామగ్రనేట్. సో మీ దగ్గర ఆ టైం ఉంది, యూ క్యాన్ బి దాట్ కన్సిస్టెంట్ అంటే ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ డే ఒక హాఫ్ పామగ్రనేట్ జ్యూస్ తాగండి. దట్ వుడ్ బి బెస్ట్. సూపర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.